మన ఒంట్లో కణాలకు శక్తి కావాలంటే గ్లూకోజ్ కావాలి. అది మనం తిన్న ఆహారం నుంచి లభిస్తుంది. తగినంత గ్లూకోజ్ అందకపోతే కణాలు నీరసించిపోతాయి. ఇదే సూత్రం క్యాన్సర్ కణాలకు వర్తిస్తుందని, వాటికి గ్లూకోజ్ అందకుండా చేస్తే ఆ రాకాసి కణాలు నెమ్మదిగా నిర్వీర్యం అయిపోతాయని, తద్వారా క్యాన్సర్ నుంచి బయటపడొచ్చనే నమ్మకం ఇవాళ చాలా మందిలో కనిపిస్తోంది. ఈ నమ్మకంతోటే చాలా మంది క్యాన్సర్ రోగులు చక్కెర వాడకాన్ని తగ్గిస్తున్నారు. కొందరైతే పూర్తిగా చక్కెరను మానేస్తున్నారు కూడా. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? చక్కెరను మానేస్తే నిజంగానే క్యాన్సర్ కణాలు ఖతమవుతాయా? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర మానేస్తే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? ఇప్పుడు మన శరీరానికి షుగర్ అనేది కంపల్సరీ కావాలి. ఇప్పుడు మన బ్రెయిన్ ఫంక్షన్ అవ్వాలన్నా షుగర్ కావాలి, కణాలు ఏది ఫంక్షన్ చేయాలన్నా షుగర్ కావాలి. క్యాన్సర్ కణాలు కూడా షుగర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, అది కాదనిలేం. కానీ అది చంపేయడానికి మన శరీరాన్ని కూడా మనం చాలా ఇబ్బంది పెట్టాలి. దానివల్ల క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి అనేది అదొక అపోహ అన్నమాట. దాని మీద ఎంతో రీసెర్చ్ అన్నీ జరిగినా సరే అది ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. అటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ కీమోథెరపీ అని చాలా తీసుకుంటూ ఉంటారు, సర్జరీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ ప్రోటీన్ డైట్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఆ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ని టాలరేట్ చేయడానికి కానీ దీనన్నిటికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కనుక మనం షుగర్ తగ్గించేసేసి స్టార్వ్ అవుతుంటే మన బాడీ కూడా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మనం తినే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఆ బ్యాలెన్స్ డైట్ పోయి రకరకాల వేరే డైట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి మన రెగ్యులర్ యాక్టివిటీ అంతా తగ్గిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది మంచిది. చక్కెర వాడకం తగ్గిస్తే క్యాన్సర్ కణాల వృద్ధి నెమ్మదిస్తుందా? ఎక్కువ షుగర్ అంటే మనకు యాడెడ్ షుగర్స్ లేకపోతే సిరప్స్ అటువంటివి యాడ్ చేసుకోకుండా కోక్స్ లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ ఇటువంటివన్నీ అవాయిడ్ చేసామనుకోండి, అది చాలు. మనం రెగ్యులర్గా తీసుకునే దాంట్లోనే షుగర్ మనకు చాలు అనమాట. ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలానే మన బాడీని మనం ఎక్కువ స్టార్వ్ చేయకూడదు. స్టార్వ్ చేస్తే ఏంటంటే అసలు మనం క్యాన్సర్ని ఫైట్ చేసే ఎబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన బాడీకి ప్రతి ఆర్గాన్ ఫంక్షనింగ్ కూడా వీ నీడ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మన షుగర్ తీసుకున్నంత మాత్రాన ఇదే పోదు. మన బాడీ హ్యాస్ డిఫరెంట్ మెకానిజమ్స్. అలానే క్యాన్సర్ సెల్స్ కూడా చాలా తెలియగలవి. మనం వాటిని స్టార్వ్ చేసామనుకోండి షుగర్ లేకుండా, అవి ఏంటంటే ఫ్యాట్స్ నుంచి లేకపోతే మన బాడీలో ఉన్న ప్రోటీన్ నుంచి దే హ్యావ్ దర్ ఓన్ మెకానిజమ్స్ అనమాట. దానితో అవి సర్వైవ్ అయిపోతూ ఉంటాయి, మన బాడీ మాత్రం వీక్ అయిపోతూ ఉంటాయి. అసలు ఎవల్యూషన్లోనే బాడీలో అన్ని రకాలు ఉండాలి, దాంతోనే మన బాడీ అంతా నార్మల్ ఫంక్షనింగ్ ఉండాలి అని చెప్పి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఎప్పటి నుంచో తీసుకుంటా ఉన్నాం. దాన్ని మనం రకరకాలుగా మార్చేయకూడదు. మన బాడీ క్యాన్సర్ అనే ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు దాంతో కీమోథెరపీలు అన్నీ తీసుకునేటప్పుడు ఇంకా మనం ఇబ్బంది చేసేయకూడదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలని చెప్పి మనం చూసుకోవాలి. కానీ క్యాన్సర్ రాకముందు యూ కెన్ ట్రై డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ క్యాన్సర్ పేషెంట్స్ని మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్ కాకుండా ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకుండా ఒక న్యూట్రిషనిస్ట్ గైడెన్స్లోనో లేకపోతే ఒక ఆంకాలజిస్ట్ గైడెన్స్లోనే మనం ఒక డైట్ అనేది తీసుకోవడం మంచిది. కీటో డైట్తో క్యాన్సర్ ముప్పు తప్పుతుందా? లో కార్బ్ డైట్ లేకపోతే కీటో డైట్ ఇవన్నీ కొన్ని బ్రెయిన్ క్యాన్సర్స్లోనూ వాటిలోనూ కొంచెం స్టడీ చేశారు. దేని మీద అంత పర్ఫెక్ట్గా మాత్రం ఆన్సర్స్ అనేది లేదండి. సో అందుకనే మనకి ఇప్పుడు డైట్ గురించి ఏమైనా కావాలి అంటే మాత్రం ఇప్పుడు వెబ్సైట్స్లో చూడొచ్చు. అంటే గూగుల్లో వాటిలో సెర్చ్ చేసినప్పుడు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం చూసామనుకోండి, దే హ్యావ్ క్లియర్ గైడెన్స్ అనమాట. అంతేగాని మనం ఇండివిజువల్గా లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే వేరే పేషెంట్స్ చెప్పారనో అటువంటి ఫాలో అయితే మనం ఇబ్బందుల్లోకి వెళ్తాం. ఎందుకంటే ఒక్కో పేషెంట్కి ఒక రకమైన క్యాన్సర్ ఉంటుంది. మనం రకరకాల డైట్స్ మనం మార్చేస్తూ ఉంటే అది ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళి అసలు ట్రీట్మెంట్కే మోసం వచ్చేసి క్యాన్సర్ని మనని చంపేసేయడానికి అది ఎక్కువ కాలం పట్టదనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా క్యాన్సర్ పేషెంట్ ఈ ట్రీట్మెంట్స్ అన్ని టాలరేట్ చేయాలి అంటే. క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు చక్కెరను మానడం మేలు చేస్తుందా?
యాడెడ్ షుగర్స్ మనం తగ్గించుకోవాలండి. అలానే సాఫ్ట్ డ్రింక్స్ అటువంటివన్నీ అవాయిడ్ చేస్తే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏదైనా మన ఫుడ్లో ఉన్న షుగర్స్ మనకు సరిపోతాయి, ఎక్స్ట్రా షుగర్స్ తీసుకోకుండా సరిపోతాయి. అలానే ఎక్కువ ప్రోటీన్ డైట్ మీద మనం ఫోకస్ చేసామనుకోండి, దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడానికి కీమోథెరపీ లేకపోతే రికవరీలో వాటిలన్నింటిలో హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ చికిత్సల తాలూకు దుష్ఫలితాలని ఎలా అధిగమించాలి? క్యాన్సర్ పేషెంట్స్ని డైట్ అనేది న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని మనం అడగొచ్చు ఏ రకమైన తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది ఇస్ ఎ మస్ట్, ఎందుకంటే మన మజిల్ వేస్టింగ్ లేకుండా ఉండాలి. కీమోథెరపీ తీసుకున్నప్పుడు మొదటి వారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు మనం ఏది నోటికి ఏది సహించదనమాట. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా పుష్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఏదో రకంగా ఎంతో కొంత మనం తీసుకోగలిగితే మంచిది. అలా అని చెప్పి ఎక్సెస్ ఫ్యాట్లు, ఓన్లీ ఫ్యాట్ డైట్స్ లేకపోతే ఓన్లీ ప్రోటీన్ డైట్స్ కాకుండా ఇట్స్ ఏ మిక్స్డ్ అండ్ బ్యాలెన్స్ డైట్ మనకి నోటికి నచ్చింది ఆ మొదటి వారం తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికి డాక్టర్స్ అడిగితే చెప్తారు, అంటే ఏ రకమైన డైటు ఏది అని చెప్పి. వారు మనకి మొదటిసారి ఇబ్బందిగా ఉండొచ్చు మొదటి కీమోథెరపీ తీసుకున్నప్పుడు, రెండోసారి మూడోసారి ఈజీగానే ఉంటుంది. అలానే ఈ కీమోథెరపీలు అయిన తర్వాత కొంతమంది సర్జరీలకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు మన ప్రోటీన్ మ్యాస్ అన్నీ నిలబెట్టుకుంటే తర్వాత ఈజీగా ఉంటుంది. అదే అబ్డామినల్ క్యాన్సర్స్ అయితే దానికి కూడా మనకి డైట్ అనేది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్ డైట్. ఇప్పుడు మెడిటేరియన్ డైట్, అలా వెస్టర్న్ డైట్స్ అన్నీ రకరకాల డైట్స్ ఉన్నాయి. బట్ మన బాడీకి ఏది పడుతుంది అనుకుంటే మనం అది తినొచ్చు, అంతేగాని వీ షుడ్ నాట్ ఫోర్స్ అనమాట. ఫోర్స్ఫుల్ ఫీడింగ్ అలాంటివి చేస్తే పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మితంగా తీసుకొని మనం ఎంత తినగలిగితే తిని ఈ బేసికల్గా వాకింగ్ చేస్తే యాక్టివ్గా ఉంటే దట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. చక్కెరను మానేస్తే క్యాన్సర్ కణాలు నశించిపోతాయన్నది కేవలం అపోహ మాత్రమే. అయితే చక్కెర వాడకాన్ని తగ్గించడం, పూర్తిగా మానేయడం అనేది మన ఆరోగ్యానికి ఉపకరించేదే. ఇక క్యాన్సర్ను ముందుగానే గుర్తించినట్లయితే కీమో, రేడియేషన్, సర్జరీల సాయంతో సులువుగానే బయటపడొచ్చు.